ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లాడ్. ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ప్రియ రక్షకుడైన మన ఘనుడు, పరిశుద్ధుడు, నిత్యుడు వగు తండ్రి, రాబోతున్న రాజులకు రాజైన మన దేవుణ్ణి ఈ ఉదయకాలం ఇలా కలుసుకోవడానికి, మనందరము కూడా ప్రార్థన చేయడానికి, ఏకీభవించి ప్రార్థన చేయడం అనేది ఎంత అద్భుతమో. ఆ భాగ్యాన్ని దేవుడు మనకు కలగచేసినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవునికే స్తోత్రం కలుగును గాక. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను ఒక సంఘటన విన్నాను. మా చర్చిలోని మా బిడ్డలే, మా యొక్క ఆత్మీయ బిడ్డలు. ఆమె జీవితంలో మంచి అవన బిడ్డ. ఎంత శోధన అంటే వివాహమైనాక చాలా శోధన, గర్భం వచ్చినాక చాలా శోధన, డెలివరీ అయ్యేసరికి చాలా శోధన. భర్త వదిలిపెట్టి వద్దు అని. కానీ మేమందరము కూడా చాలా భారం కలిగి సంఘము, సహవాసము, మా వ్యక్తిగతంగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు ఏదో ఒక రోజున అద్భుతం చేయగలడు. పాప జీవితంలో బిడ్డ 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు ఆ యొక్క గలిబిల్లోని ఆ యొక్క బిడ్డ లోపల పెరిగిపోతున్నాడు. దేవుని బిడ్డ నీకు ఎంత కష్టం అంటే లాస్ట్ మూమెంట్లో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏమన్నా కానీ నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు అనింది. మంచి కొడుకు పుట్టాడు. ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డ యొక్క దేవుడు ఆలకించాడు. అద్భుతమైన కార్యం ప్రభు తనని జరిగించాడు. నిజంగా దేవుడు బిడ్డగా మనందరము కూడా, అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు. రెండోది, శోధనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆ శోధనకి భయపడి మనం పారిపోతున్నట్లయితే దేవుడు మన ఎడల చేసే గొప్ప కార్యాన్ని ఆగిపోతాడు అని. అందుకని ఈ రోజున మనం కానీ మన కుటుంబాల్లో కానీ ఎన్నో రీతిగా కార్యాలు ఆగిపోతున్నాయి. దేవుడు మన ఎడల చేసినాడు. మా యవ్వన బిడ్డ ఇక లేదు, ఆగిపోయింది, ఇక ఉద్యోగం రాదు, అంత అయిపోయింది, ఇక మొత్తం సమస్తం అయిపోయిందండి. ఆ కుటుంబం ఏడుపు, ఆ బిడ్డ ఏడుపు, యవ్వన బిడ్డ. కానీ నేను చెప్పాను, దేవుడు అద్భుతమైన కార్యం చేసేవాడు. ఆగిపోయిందని కూడా దేవుడు ద్వారం తెరిచి చేసేవాడు అని చెప్పాను. రాత్రి అమ్మా నాకు మెడికల్లో కూడా నాకు రాదని అందరూ చెప్పారు. నువ్వు వెళ్ళమ్మా, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నీకు రాత్రి వచ్చాడు. మమ్మీ నువ్వు అన్నట్టుగానే ఏది లేకుండా మెడికల్లో సెలెక్ట్ అయిపోయాను, జాబ్ చేసి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఇలాంటి కార్యాలు ఆగిపోతాయి, కానీ ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఒక్క మాట ఈరోజు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. చూసారా, నేను 2 చెప్పాను సాక్ష్యాలు. అలాగే ఇక్కడ ఆయన చక్కగా చెప్తున్నాడు, ఇంటి యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. నిజంగా ప్రార్థన చేస్తున్నాను, నా కార్యం జరగట్లేదు, వాగ్దానం చేశాడు. ఇక ప్రార్థన చేసి నేను అలసిపోయాను, నా జీవితంలో జరగదని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారికి దేవుడు రక్షణాధారం అనే కార్యాన్ని, నీ బాధలో, ఆ బాధలో వేదంతో ఉన్నావా, ఆయనే నీకు ఆశ్రయదుర్గం. ఆయన ఏదైనా చేయగలడు. దేవుని బిడ్డ బాధ కలిగినప్పుడు నీతిమంతులకి ఎంత ఆశ్రయస్థానంగా దేవుడు ఉంటాడో చూడండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ కలిగినప్పుడంట దేవుడు వారిని విడిచిపెట్టడు. ఏ క్షణంలోనైనా, ఏ టైంలోనైనా వారికి బాధ వచ్చింది అంటే దేవుడు వారిని రెక్కల కింద దాచుకుని మరి ఆయన నిలబెడతాడంట. నిలబెట్టే దేవుడై ఉన్నాడు.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా బాధలనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఇలా చివరి క్షణం వరకైనా శ్వాసంతో ఎదురు చూసినట్టయితే, దేవుడు నా జీవితంలో చేస్తాడని ఎదురు చూసినట్టయితే, తప్పకుండా నీ ఎడల దేవుడి ఆయనే కార్యం చేస్తాడు. ఆయనే ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయనే నీ ప్రార్థనకి, ఆయనే నీతిమంతులకి రక్షణదారంగా ఉంటాడు. ఆయన చేసే కార్యాలు మనందరము కన్నులారా చూడబోతున్నాం. ఈ వాక్యం వింటూ దేవుని సన్నిధిలో ఏకీభవిస్తున్నాం. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా ప్రభు చేయబోతున్నాడు. ఏకీభవించు ప్రార్థనలు. అది అనారోగ్యమా, ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం కానీ ఆగిపోయిన కార్యం, నా జీవితంలో నాదికి ఇది జరగట్లేదన్న వాళ్ళు ఎవరైనా గుండె మీద చేపెట్టుకుని కుడి చేతిని పైకెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా స్తోత్రం. ఏ బిడ్డైతే ఈ లైవ్లో ఏకీభవిస్తుందో, ఉద్యోగమా, అనారోగ్యమా, వివాహమా, ప్రభా, ఏ పరిస్థితుల్లోనైనా రక్షణాధారము నీవై ఉన్నావు కాబట్టి నా తండ్రి, వారికి బాధల్లో ఉన్న ఈ బిడ్డలందరికీ చేతిని పట్టుకొని సహాయమును చేసి వారి జీవితంలో గొప్ప కార్యం చేసి ఉదయకాలంన వారు గొప్ప సాక్షి బిడ్డగా ఈ నెలలో వాడుకొని దీవించింది. మంచి ఆయురారోగ్యంలో ఆయన వారికి ప్రసాదించి స్వస్థపరిచి తాకి ముట్టమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేస్తాడు. చేసినప్పుడు చిన్న మెసేజ్ పెట్టండి, మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించింది.